హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అని అంటే, థంబ్నెయిల్ చూసిర్రు కదా, ఇంటి దగ్గర కొంచెం పని ఉంది. ఆ పని అయితే చెయ్యాలి. నిన్న మొన్న ఫంక్షన్లు తిరుగుడే సరిపడ్డది. అసలు 2-3 ఫంక్షన్లు ఉండే. మా ఆయన ఒక దిక్కు, నేను ఒక దిక్కు అయితే వెళ్ళాల్సి వచ్చింది. కానీ మా ఆయన తొందరనే వచ్చేసిండు. ఇంటి దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఉన్నది అని. ఇంకా నిన్న ఫంక్షన్ ముచ్చట అయితే ఖతం అయిపోయింది. ఇంకా ఇవాళైతే సోమవారం. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. నేను పొద్దున్నే లేచి పని అంతా అయితే చేసుకున్నా. వంట కూడా పూర్తి అయిపోయింది. మిన్ను కొంచెం తినబెట్టి స్కూల్కి అయితే మా ఆయనతో పంపించేసిన. అట్లాగే మా కన్నిగాన్ని కూడా వాళ్ళ డాడీతో కొద్దిసేపు షాప్లో ఉంచుకోమని చెప్పిన. ఎందుకంటే నేను కొంచెం ఈ చిక్కుడుకాయలు, ఎండిపోయిన చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి అయితే కొయ్యాలి. బాగా రోజులు అవుతుంది. ఏదో అమాసకో ఏదో కొయ్యొద్దు అని అంటారు కదా, పుచ్చు పడుతుందని. మొన్ననే కొద్దామని ఉండే. ఇక మా అమ్మ అద్దు, ఇప్పుడు కొయ్యొద్దు, కోస్తే పుచ్చు పడతాయి అని చెప్పింది. అందుకోసం అని కొయ్యలేదు. ఇక ఇప్పుడైతే కోద్దాము. చూడుర్రి ఎట్లా ఏంటి అనేది. ఇది కూడా వీడియో తీయాలన్నా అని అనుకోకుర్రి. నా ఛానల్లో నేను నా ఛానలే డైలీ లైఫ్ అని పెట్టినా కదా, అట్లా నేను ఏ పని చేస్తా ఏంది అనేది మీకు చూపెట్టడానికే నా ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు అని అంటే ఒక లైక్ అయితే ఇయ్యుర్రి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టుర్రి. ఎప్పటి నుంచో ఒక సిస్టర్ నా ఏ షార్ట్ వీడియోకైనా బట్టలన్నీ చీరలో మూట కట్టేది, ఏదో సంథింగ్, ఏదో చీర దుప్పటాలో ఏదో బట్టలన్నీ మూట కట్టండి ప్లీజ్ ప్లీజ్ అని ఆ వీడియో చెయ్యి అని అడిగింది. చాలాసార్లు అడిగింది. మేమేమో అది ఎప్పుడు అని అంటే మా ఫంక్షన్ మేము ఫిక్స్ అయిన తర్వాత, ఫంక్షన్ హడావిడిలోనే ఉండే నేను. అంత నాకు అసలు ఎప్పుడు ఏం తోయలేదు అన్నట్టు. అంటే అన్నీ మేమే చూసుకోవాలి కదా, ఏదైనా మా ఆయన అయినా నేనైనా ఫంక్షన్ ముచ్చట ఏదైనా, అంటే బట్టలని ఏమన్నా కొనేటి సామాన్లు అయినా, టెంట్ హౌజు, ఇట్లా కట్నాలు పెట్టే బట్టలు, చుట్టాలు పిలిపించుకున్నాడు, కార్డ్స్, ఇదంతా చాలా అప్పుడు మైండ్ అంతా అప్సెట్ ఉండే. అందుకనేసే సిస్టర్ నేను మీ వీడియోస్ చేయలేదు. కానీ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మీరు ఈ వీడియో చూస్తారు అని అనుకుంటున్నా. ఏం కోప్పడకుర్రి. మీది ఉద్దేశం ఏంటిది అనేది నాకు అర్థమైంది. అంటే రెంట్ హౌస్లో ఉన్నోళ్ళు ఇల్లు మార్చుకునేటప్పుడు బట్టలన్నీ ఎట్లా మూట కట్టుకోవాలి అనే దాని మీద ఒక వీడియో తీయమన్నది. తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను. నేను ఇప్పుడిప్పుడే కొంచెం, అంటే ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక ప్రశాంతంగానే ఉన్నా. కొంచెం చిన్న పనులు ఉన్నాయి. అందులోనూ మళ్ళీ మా పిల్లలు బాగోకపోవడము, అంటే కన్నయ్యకు జ్వరము, మిన్నుకేమో అడినాయిడ్స్ అంటారు కదా, అవి వచ్చినాయి. కొంచెం ఇబ్బంది ఉంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుడు, ఇటు ఫంక్షన్ల చుట్టూ తిరుగుడు, మాకు ఇదే సరిపడుతుంది. అస్సలు వశపడతలేదు. మొన్ననైతే బుధవారం గురువారం 2 రోజులు సీరియల్గా తిరిగినాము. అస్సలు మొత్తం ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది. నిలబడితే కళ్ళన్నీ గిరగిర తిరుగుడు, అసలు నాతో కాలేదు. అందుకే మా శాన్వి వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయింది మొన్న. ఏం వారం? శనివారం అయింది. కానీ మా శాన్వి చాలా ఏడ్చింది. రా 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 అన్నది. కానీ పోవాలనే ఉండే. నేను పోయినసారి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే కన్నయ్య 8 months కడుపులో ఉండే. ఆ పొట్ట పెట్టుకొని కూడా నేను డ్యాన్స్కి వెళ్ళిన. ఎందుకంటే తను బాధపడుతుంది పేరెంట్స్ రాకుంటే అని. అయినా కూడా ఈసారి నాకు వెళ్ళాలనిపించలేదు అని అంటే మీరు అర్థం చేసుకోరి. కొంచెం నాకు అస్సలు హెల్త్ సహకరించలేదు అన్నట్టు. కన్నిగానికేమో ఫీవరు, నాకేమో చేత కాకట్లేదు. తిరిగి అంత అలసిపోయినట్టు అయిపోయింది, ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది. అందుకే అమ్మో అంటే తనకు నేను వస్తా అనే చెప్పిన, నైట్ వరకన్నా అత్తను బాధపడకు, నువ్వు వాళ్ళు ఎంజాయ్ చేసుకో, నేను వస్తా ఖచ్చితంగా అని చెప్పిన. కానీ మనసులో అయితే అసలు వెళ్ళాలని లేకుండే. కానీ ఏదో దాని హ్యాపీనెస్ కోసం అయితే వస్తా అని చెప్పిన. ఇంక మా తమ్మునితోనేమో అరేనే నాతోనైతే అచ్చుడు కాదు, వీడు ఆగుతలేడు, మళ్ళీ అక్కడ తీసుకొని అత్తే ఏడుతాడు, అది ఇది, నాకు కూడా అంత చేతనైతే లేదు, నువ్వే చూసుకోరా అని మా తమ్ముడికి చెప్పేసిన. ఇక మా అమ్మ మా తమ్ముడు అయితే ఇద్దరు వెళ్ళిర్రట. ఇంకా అది కొంచెం బాధపడ్డది. కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. ఇక ఈ ముచ్చటంతా ఇట్లా పెడితే నా సోదరుడు అది మళ్ళీ మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడైతే మన చిక్కుడుకాయలు కొద్దామన్నా కదా, అవి చూపెడతా, పారి చూద్దాం.
ఇవే కొయ్యాలి మంచిగా. మనం ఒక 4 చెట్లు పెట్టుకుంటేనే మనకు కూరకి ఏవైనా తినడానికి ఉంటాయి కదా. ఇవైతే ఇప్పుడు కొయ్యాలి మనం. ఇక వీటిని పప్పు చేసి గుడాలు ఎత్తే సూపర్ ఉంటాయి. పప్పు కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ అయితే మేకలు తిన్నాయి లోపల ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది. నేను బ్యాక్గ్రౌండ్లో మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడుర్రి. నా మాటలు మంచిగా వినుండి. మీకు ఏమర్థమైంది అనేది అయితే కామెంట్ పెట్టుండి ప్లీజ్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వర్రి, షేర్ చేయుర్రి. మళ్ళా ఈ మధ్యలో అయితే సబ్స్క్రైబర్లు ఒక 2-3 తగ్గిపోయారు. మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో. నాకు ఒక్క సబ్స్క్రైబర్లు తగ్గినా కూడా నాకు ఎందుకో మనసున పెడతలేదు అసలు. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అనేది అయితే ఇప్పుడు మీతో వీడియో స్టార్ట్ చేస్తా. ఇన్నుండి ఇక్కడ నేను చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నా కదా, అంటే ఎవరు నెగిటివ్గా తీసుకోకండి ప్లీజ్. మనకు అంటే నా ఛానల్ నేను పెట్టిందే డైలీ లైఫ్ అని పెట్టిన కాబట్టి నా రోజువారీ పని నేను ఏం చేసుకుంటా ఎట్లుంటా అనేది మాత్రమే నేను వీడియో తీయగలుగుతా. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియో చూడుర్రి, నచ్చకపోతే స్కిప్ చేయుర్రి. అయితే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే చూస్తూ ఉన్నా కదా. ఈ చిక్కుడుకాయలు ఇప్పటి కాలంలో చాలా తక్కువైనాయి. అన్ని మందులు కొట్టి పండించడం అవే తింటానని తప్ప మనం న్యాచురల్గా పండించుకునేటివి అయితే చాలా తక్కువైనాయి. ఈ చిక్కుడుకాయలు ఇక నేను కోస్తూ ఉన్నా కదా, అప్పుడు నా మైండ్లో ఏం తిరిగింది అని అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 5th క్లాసు 6th 7th 9th వరకు కూడా అప్పుడు తెలంగాణ బంద్లు వచ్చినాయి. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు. మరి అది అప్పటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టుర్రి. నేను 9th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ అప్పట్లో జంగల్కి పంపేది కదా ఆఫీసర్లు. ఇప్పుడైతే జంగల్ బంద్ చేసిర్రు. అప్పుడు జంగల్కి మా నాన్న రోజు వెళ్ళేటోడు. ఫుల్ కట్టెలు. మాకు గ్యాస్ కూడా నా పెళ్ళైనప్పుడు కూడా మా వాళ్ళ గ్యాస్ లేదు, మొన్న తీసుకున్నదే. అన్ని కట్టెల పొయ్యి మీదనే వండేటోళ్ళము. చాలా కట్టెలు తెచ్చేది, పొరక తెచ్చేది. అంటే తోటలలో దడి పెట్టడానికైనా, మళ్ళీ ఈ చిక్కుడు చెట్లు పెట్టినాం కదా, ఆ పబ్బులు పెట్టడానికైతే, చిక్కుడు చెట్లకు పబ్బులు పెట్టడానికైతే దాదాపు ఒక 5-6 కచ్చలాలు, 7-8 కచ్చలాల దాకా కూడా కట్టెలు అవి పబ్బులు కొట్టుకొచ్చేవాడు అన్నట్టు. అట్లా మా తోట మొత్తం చిక్కుడు చెట్లు, చిక్కుడు పబ్బులు పెట్టి మాకు ఇప్పుడు ఈ ఎండాకాలము ఈ సీజన్ వచ్చిందంటే ఎండిన కాయలు కొయ్యడానికి మాకు దాదాపుగా ఒక 2-3-4-5 రోజులు కూడా పట్టేది. అట్లా మా అమ్మతో పాటు నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని అన్నట్టు కోయడానికి. చాలా అంటే చాలా చిక్కుళ్ళు అయ్యేటి. అంటే చిక్కుళ్ళు అంటే చిక్కుడు గుడాలు వేసుకుంటారు కదా, చిక్కుడు పప్పు అంటాము ఆ పప్పు. ఇప్పుడు అది చాలా అరుదైపోయింది. అది ఎంత పప్పు అంటే దాదాపుగా పప్పు ఎన్ని చిక్కుళ్ళు అయ్యేటి అంటే దాదాపు ఒక 2 యూరియా బత్తాలు నిండే అన్ని చిక్కుళ్ళు అయ్యేటి. నాకు తెలిసినంత వరకు అయితే చాలా అంటే చాలా. ఏదన్నా ఫంక్షన్ చేసినా కూడా మా వాళ్ళు అదే పప్పు వేసి ఫంక్షన్ చేసేటోళ్ళు అన్నట్టు. అన్ని ఘనమైనవి. అప్పుడు ఎంత తిని
ఉన్నామో ఇప్పుడు అంత కరువు అయిపోయినాయి అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అసలు జంగాడికి పంపుతలేడు, మనం అది పబ్బులు తెచ్చుకుంటలేము, అసలు పెట్టుతలేము. ఇప్పుడు నేను 4 చెట్లు మా పెరట్లో పెట్టుకున్నా కదా, వీటికి పబ్బులు వేయడానికి మా ఆయన అరిగోస పడ్డాడు. అక్కడిది ఒక బరిగా ఇక్కడిది ఒక బరిగా పెట్టిండు అన్నట్టు. అంటే నా బాధ ఏంటిది అని అంటే, మన ఇంటి చుట్టే ఒక 2 చెట్లు పెట్టుకుంటే తర్వాత కూరకు పని చేస్తాయి కదా, లేకుంటే ఎవరిస్తారు ఎవరు ఇయ్యరు, మన ఇంటి దగ్గర ఉన్నట్టు కాదు కదా అని నాకు అనిపిస్తుంది అన్నట్టు. మా ఆయనేమో పెట్టుమన్నప్పుడు ఈ పబ్బులు ఎక్కడికి పెడతావు అది ఇది అని కొంచెం గునిగేటోడు, కసిరేటోడు. కానీ నేను ఊకోలేదు, 2 చెట్లు ఉండాలి అన్నట్టుగా కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నా. మంచిగానే కూర మందం అయితే అయినాయి, ఇంకా చాలా అయ్యేటి కానీ అన్ని మేఘాలు తిన్నాయి. ఇదే మీకు చెప్పాలనుకున్నా. వీడియో అయితే ఎట్లుందో చూసి చెప్పుర్రి. హాయ్ చెప్పు, ఏం చేసినావు ఇంతసేపు చెప్పు. ఏడ్చినావా? ఎట్లా ఏడ్చినావు? అట్లా ఏడ్చినావా? ఏమని ఏడ్చినావు? అమ్మ అన్నావా? ఎట్లా ఏడ్చినావు? ఎట్లా ఏడ్చినావు? అట్లా ఏడ్చినావా? ఫ్రెండ్స్, టైం అయితే 11:12 అవుతుంది. ఇంకా కూడా నా చిక్కుడుకాయలు కోసుడు కాలేదు. అసలు అవి వెళ్ళేది ఏం లేదు, కానీ ఏంటంటే తీగలు కొయ్యాలి కాబట్టి కోస్తా ఉన్నా. అంత చెత్త ఉన్నది, ఇక అది మొత్తం సదరాలి. ఇంకా అయితే అన్నం తినలేదు, ఇక ఫుల్ ఆకలి అయితే అందని ఇప్పుడే స్టాప్ చేసేసిన. ఇగో ఈయన ఏడుతాడని మా ఆయన తెచ్చి ఇచ్చిండు. ఏడ్చినావా చెప్పు, అట్లా ఏడ్చినావా? ఏం తిన్నావు షాప్లా? ఏం తిన్నావు? ఏమిచ్చిండు నాన్న? ఏమిచ్చిండు? ఇది చూడు, ఏమిచ్చిండు? చాకిచ్చిండా? బిస్కెట్ ఇచ్చిండా? చూడు రాగి చూడు, ఇది చూడమ్మా. అమ్మ ఫ్రెండ్స్, ఇప్పుడు